హల్లెలూయా. ఎందుకంటే దేవుడే మన రాజ్యం, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. వెల్, నా విశ్రాంతి స్థలం ఏది? నా విశ్రాంతి స్థలం ఏది? ఆయనకు విశ్రాంతి స్థలం ఇవ్వడానికి కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుకునుట మానకూడదు. ఎందుకు మానకూడదంటే సంఘం అనేది, సమాజం అనేది దేవుని యొక్క శరీరం. ఆ శరీరంలో కొందరు మానుకుంటున్నారు, ఆ విధంగా మానుకోకూడదు. హల్లెలూయా. మానుకుంటే అది ఒక వికలాంగ, ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ హ్యాండిక్యాప్డ్, అది లోపము కలిగినదిగా ఉంటుంది. అదే విధంగా సంఘములో ఏ విధంగా కూడుకుంటా మానుకోకూడదో, అదే విధంగా నా ప్రాణ ఆత్మ శరీరము కూడా మానుకోకూడదు. మనం చాలాసార్లు ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్తా మరియా ఉన్నారే గాని లాజర్ లేడు. అక్కడ ఒక వ్యక్తిగా, సమాజముగా ఈ ముగ్గురు కూడుకునుట లాజర్ లేడు. హల్లెలూయా. ఎప్పుడైతే లాజర్ లేడు, ఆ ఇంటిలో యేసు ప్రభు వారు కూడా లేడు. యు గాట్ ఇట్? నా నివాస స్థలం ఏది? నా విశ్రాంతి స్థలం ఏది? నేను వస్తున్నా, ఆ ఇంటిని దర్శిస్తుంటున్నా, ఆ వ్యక్తిని దర్శిస్తుంటున్నా, ఆ కుటుంబాన్ని దర్శిస్తుంటున్నా, ఆ సంఘాన్ని దర్శిస్తుంటున్నా. కానీ ఎక్కడో సమాజముగా కూడుకునుట మానుకుంటున్నారే. నా నివాస స్థలం ఏది? ఎప్పుడైతే మానుకోకుండా ఉంటారో ఆ సంఘానికి, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఆయన ఎవరంట? ఆయన శిరస్సు అంట. కాబట్టి ఈ యొక్క దేహం, ఈ యొక్క సంఘం, ఈ యొక్క శరీరం ఆ శిరస్సుకు ఏం కావాలి? లోబడాలి. లోబడాలంటే మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకు నేను నా మార్గము ఆయనకి ఎందుకు అప్పగించుకోవాలంటే, నేనే మార్గం అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో రాలేడు. నేనే మార్గము. నువ్వు నీ మార్గంలో నాకు అప్పగించుకో. ఎందుకు మన మార్గాలు ఆయనకు అప్పగించుకోవాలి? ఎందుకు అప్పగించుకున్నామో? హల్లెలూయా. మార్గములు నేను అప్పగించుకొని ఎన్నో సంవత్సరాలు అయితా ఉంది. వ్యక్తిగతంగా మీ మార్గాలు ఎన్నో సంవత్సరాలు అయింటుంది అప్పగించుకోవడానికి ముందు ఒక ఉదాహరణగా ఒక కథ మనం విన్నాం. అది ఏంటంటే, యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతుంటున్న ఒక వ్యక్తి కథ. అక్కడ పేరు పొందిన ఒక యాజకుడు వస్తున్నాడు, ఒక పేరు పొందిన ఒక లేవీయుడు వస్తున్నాడు. ఆ పడిపోయిన ఉన్న వాడిని, ఆ మార్గంలో పడిపోయి ఉన్న వాడిని చూస్తున్నారే గాని వారు తప్పుకొని వెళ్ళిపోతుంటున్నారు. కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన ఒక మంచి సమరయుడికి ఒక యూదునికి సాంగత్యము లేకపోయినా మనతో సాంగత్యము కలిగి ఉండడానికి ఆయన సమరయుడు అనే పేరు పెట్టుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే యూదులకు కాదు, అన్య జనాంగానికి ఆయన సాంగత్యము కలిగి వచ్చిన్నాడు. వీరందరూ యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చారు. సో కాల్డ్ ద ప్రీస్ట్ అండ్ ద లెవైట్స్. బట్ ఈయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆ పడిపోయి ఉన్న వాడిని చూచి వాని యొక్క మార్గాన్ని సరి చేసిన వాడు మంచి సమరయుడు. యు గాట్ ఇట్? ఆ పడిపోయి ఉన్న వానికి నూనె రాసి ద్రాక్ష రసమునిచ్చి వాని కట్లను కట్టి వాని యొక్క పూట కూలి వాని ఇంటికి చేర్చి ఉన్నాడు. హల్లెలూయా.
మన మార్గంలో కూడా ఆయన పొందుకున్న గాయములలో మనకు స్వస్థత కలిగి నూనె రాసి ద్రాక్షరసమునిచ్చి హల్లెలూయా ఒక పూట కూలి ఇంటి వానికి మనల్ని కూడా చేర్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక ఇల్లు. హల్లెలూయా. ఇంటిలో కూడి ఉన్నవారు దేవుని యొక్క సంఘం, ఆయన శరీరం. ఆ మార్గంలో పడిపోయి ఉన్న వాని యొక్క స్థితి నుంచి ఒక స్థానానికి తీసుకుని వచ్చి ఉంటున్నాడు. యు గాట్ ఇట్? హోప్ సో. ఆ కథను మన జీవితాలకు పోల్చుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనబడుతున్న ఆ పూట కూలి వాని ఇంట్లో చేర్చి ఉన్నాడు. మళ్ళా వస్తాడు. ఏదైనా కొదువు ఉంటే ఇచ్చి తీసుకుని వెళుతాడు. ఇది మన మార్గంలో ఆయనకు అప్పగించుకోవడం. హల్లెలూయా. ఎందుకు ఆ పూట కూలి వాడిని ఇంటికి ఎందుకు చేర్చాడు? ఆ పడిపోయి ఉన్న వాడిని ఎందుకు జాలి కలిగాడు అంటే చూద్దాం. కీర్తనలు 132, 13, 14. వై? ఎందుకు ఆ పడిపోయిన వ్యక్తిని, ఆ మార్గంలో వస్తున్న వ్యక్తిని మీద ఎందుకు ఆ జాలి, ఆ ప్రేమ? యెహోవా సీయోనుని ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నేను కోరుకున్న స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. హల్లెలూయా. నీ మార్గములో, నీ జీవిత ప్రయాణములో ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో, ఏదైతే జానకపోయిందో, ఓ మంచి సమరయుడు వాటిని చేసి, ఎందుకు చేసి? ఆయనకు నివాస స్థలము కావాలి. ఆయన హస్తకృతములలో నివసించేవాడు కాదు. God says, I'm not going to live in the house which built by hands. మనుషుల చేత కట్టబడిన ఇంటిలో నేను నివసించేవాడిని కాదు. నా చేత నివసించే కట్టబడిన మందిరంలో నేను నివసిస్తానంటున్నాడు. హల్లెలూయా. సో ఆయన నివాస స్థలం ఏది? సియోను. సియోన్ అంటే అది ఎంతో రమ్యములు. ఆయనకు నివాసించే స్థలములు రమ్యములు. ఆ నివాసం కలిగిన స్థలము ఆయనకి ఇవ్వాలంటే ఆడ ఎవరెవరు ఉండాలి? ఒక్కసారి మన హెచ్చరికకు, మన ఆదరణకు మనము జ్ఞాపకం ఉంచుకోవడానికి. What is this? యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాం. ఆయన నివాస స్థలము అది. కాబట్టి యేసు, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయుకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగా అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్న రెక్క తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో అది ఆయన నివాస స్థలం. ఆయన ఉంటే ఆ ఇల్లు అత్తర వాసనతో ఉండాలి, కానీ ఆయన నివసించే స్థలం దుర్వాసనతో ఉండకూడదు. అది వ్యక్తిగత జీవితం కానీ, అది సంఘ జీవితం కానీ, అది కుటుంబ జీవితం కానీ. హల్లెలూయా. ఒకటి ఆలోచిద్దాం. ఏ విధంగా దుర్వాసన వస్తూ ఉందో ఆయన నివసిస్తాడా? అత్తర వాసనతో ఆ ఇల్లు నిండి ఉండాలి. హల్లెలూయా.
ఓకే, ఆయన అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంటున్నది, ఆకాశం నా సింహాసనం, భూలోకం నా పాదపీఠం. ఓ, ఇంత పెద్ద ఆయనకి ఆయనకు ఒక నివాస స్థలం ఎలా కట్టదును? ఎవరు కట్టగలడు? మళ్ళీ ఆయన నివసిస్తానంటున్నాడు. ఎలా నివసించాలి? గాట్ ఇట్? ఆయన ఏమంటున్నాడు? ఐ వాంట్ టు డ్వెల్ విత్ యూ, ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యువర్ చర్చ్. హల్లెలూయా. హౌ? ఆది యందు వాక్యము, వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. అది వ్యక్తిగత జీవితంలో గాని, అది కుటుంబ జీవితంలో గాని, అది సంఘ జీవితంలో గాని, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాలి. మనం చాలా సార్లు మాట్లాడుకుంటున్నాము, ఆయన కృప లేకపోతే, ఆయన కృప ఎక్స్టెండ్ కాకపోయింటే మనం ఉండే వాళ్ళము కాదు అని. ఆయన యొక్క కృపను సంపూర్ణంగా మనం పొందుకుంటున్నాం. కానీ ఆయన సత్యాన్ని మనం సంపూర్ణంగా పొందుకుంటున్నామా? ఐ రిపీట్ అగైన్, దేవుని యొక్క కృప లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ లేము. ఆయన కృప కొనసాగించబడుతుంటున్న దేవుని యొక్క కృపను మనం సంపూర్ణంగా పొందుకుంటున్నప్పుడు, కృప సత్య సంపూర్ణుడైన సత్యం అనేవి కూడా మనం సంపూర్ణముగా పొందుకునే వారముగా ఉండాలి. పిలాతు అంటున్నాడు, సత్యం అంటే ఏమిటి? ఏమంటున్నాడు? సత్యం అంటే ఏమిటి అని అడిగి బయటికి వెళ్ళి ఆయన అంటున్నాడు, ఆయనలో ఏ దోషము లేదే, ఇదే సత్యం. ఏంటి? నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే. హల్లెలూయా. సత్యానికి నేను సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి ఉన్నాను. ఐ రిపీట్ అగైన్, సత్యం. కమాన్, యోహాను రాసిన సువార్త 18:37 త్వరగా. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. హల్లెలూయా. ఇదే సత్యం. ఆయన సత్యం గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే పుట్టి ఉన్నాడట. ఎక్కడి నుంచి పుట్టింది ఈ సత్యం? ఈ సత్యం ఎక్కడి నుంచి పుట్టి ఉంది? 85:11 భూమిలో నుండి సత్యము మొలిచెను. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం తెలుసా! దీని అర్థాలు ఎవరికైనా తెలిస్తే, అర్థమైతేనే కానీ లేకపోతే ఎవరికి తెలియదు. ఈ సత్యం పుట్టడానికి, భూమిలో నుంచి పుట్టడానికి ఆ సత్యం ఏమైందో తెలుసా? యెషయా 53:3. ఐజయా 53. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయలేకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. హల్లెలూయా. చాలండి. ఎన్నో కదా, ఎన్నో. ఒక విత్తనం ఆ విధంగా సత్యము, మంచి విత్తనం
మంచి గోధుమ, మంచి సమరయుడు. హల్లెలూయా. ఆ మంచిది భూమిలో పడితే సత్యముతో అది మొలిచి ఉన్నదట. అంతకు ముందు, అది మొలిచడానికి ముందు ఎంతో ఎంతో ఆ చీకటిలో, ఆ భూమిలో ఎందులో తొక్కి ఉన్న స్థలం అది. హల్లెలూయా. యాక్చువల్గా అక్కడ ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. కానీ మన స్థానంలో ఆయన విత్తబడి అన్నిటిని భరించి సహించి అవమానములన్నీ సత్యముగా ఆయన తిరిగి మొలిచిన్నాడంట. ఇప్పుడు మనకు కలిగేది ఏంటి? ఇప్పుడు మనకు కలిగే శ్రమలంతా ఏంటంట? జీవితం అంతా ఇంతేనా? కాదు. దానికి వాక్యం ఏమంటున్నది? రోమా 8:18 ఏమంటున్నది? రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. మన ప్రత్యక్షము కాబోయే మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎందుకు? రాబోయే మహిమ అని ఎందుకు ఆ మాట ఉన్నదంటే, దేవుడు మన పట్ల ఉంటున్న ఉద్దేశము ఎలాంటిదంట? అది నిరీక్షణ కలుగుటకై మన జీవితాల్లో ఒక రాబోయే కాలానికి ఎదురు చూస్తున్నప్పుడు అది సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన ఉద్దేశాలు కావు. ఓకే, ఈ భూమిలో నుంచి ఈ విధమైన ఒక సత్యము మొలిచింటున్నది. సత్యము మొలిచిన తర్వాత పరలోకం నుంచి ఏమి దిగి వచ్చింది? నీతి దిగి పారచి వచ్చిందంట. హల్లెలూయా. చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన హల్లెలూయా. ఆ సత్యము లేపబడిన తర్వాత మనం ఏమైనా తీర్చబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ నీతి ఎక్కడిది? దేవుని నీతి. హల్లెలూయా. ఎవరి నీతి ఇది? దేవుని నీతి. పరలోకం నుంచి పారచూచిన నీతి ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. త్వరగా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరి నీతి? దేవుని నీతి అగునట్లు మనం ఆయన సత్యము బయటికి వచ్చింటున్నది. దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన ఏమయ్యాడు? మన కోసం పాపంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని కొందరు నమ్మక ఆశ్చర్యపడుతూ నిజమేనా అని సందేహిస్తూ ఉంటున్నారు. చూద్దాం. ప్రసంగి 7:24. ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నదట. దానిని పరిశీలన చేయగలవాడెవడు? హల్లెలూయా. ఎవడు దానిని పరిశీలించి దానిని తెలుసుకునేది? పరిశీలన. హల్లెలూయా. సత్యమైనది ఎక్కడుందంట? బహు దూరముగా ఉన్నది. ఐ రిపీట్ అగైన్. ఈ భూమి నుంచి మొలిచిన యొక్క సత్యము కొందరి యొక్క జీవితాల్లో ఎక్కడ ఉందంట? బహు దూరముగా ఉన్నది. అది బహు లోతుగా ఉన్నది. దానిని అర్థము చేసుకోలేకపోతున్నారు. దానికి స్పందించలేకపోతుంటున్నారు. దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతుంటున్నారు. ఐ రిపీట్ అగైన్. ఐ వాంట్ ద చర్చ్ టు బీ ఇన్ అటెన్షన్.
You got it? భూమి నుంచి మొలిచిన యొక్క సత్యము కొందరి యొక్క జీవితాల్లో ఎలా ఉంది? అది బహు దూరముగా ఉన్నది, బహు లోతుగా ఉన్నది. అయ్యో, దీనిని ఎప్పుడు నేను తవ్వి దాన్ని బయటికి తీయాలనుకున్న వారు, అబ్బా అంత దూరంలో ఉందా, అంతా కష్టపడాలన్నా, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. దీనికి సంబంధించి ఒక కథ. మొదటి కథ ఏంటి? యెరూషలేము నుంచి. కరెక్ట్ గా మాట్లాడింది ఇంకొకరికి అర్థం కాని. మొదటి కథ ఏంది? యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నది. ఇక్కడ ఇంకొక కథ, యెరూషలేము నుండి ఎమ్మై గ్రామానికి. హల్లెలూయా. ఒక కథ మార్గానికి సంబంధించింది, ఇంకొక కథ సత్యానికి సంబంధించినది. ఈ సత్యానికి సంబంధించినది కొందరి జీవితాల్లో ఎలా ఉందంట? అది బహు దూరముగా ఉన్నదంట, అది అర్థము కాని పరిస్థితుల్లో ఉందంట. లూకా 24:13. ఇదిగో లూకా రాసిన సువార్త 24:13. ఇదిగో ఒక్క నిమిషము. ఇదిగో ఆ దినమందే. ఏ దినమందు? భూమిలో నుండి ఆ యొక్క సత్యము మొలిచిన దినమందే. మరి ఏ దినము కాదది? ఏ దినం అది? భూమిలో నుండి సత్యము మొలిచిన దినం, ఆ దినమందే. వాళ్ళ ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. వారు సంభాషించుచు ఆలోచించుచు. ఎందుకండి? ఎందుకు? జరిగిన ఎందుకు వారు ఒకరినొకరు మాట్లాడుకోవడం ఎందుకు? దాని గురించి ఆలోచించడం ఎందుకు? దాని గురించి సందేహించడం ఎందుకు అంటే, సత్యము వారికి బహు దూరముగా ఉన్నది. ఐ రిపీట్ అగైన్. వీరి జీవితములో అక్కడ ఒక్కడు రోడ్డున పడ్డాడు, ఇక్కడ రోడ్డున ఇద్దరు వెళుతున్నారు. వీరి ఇద్దరి మధ్యలో ఒక సత్యము వారికి సందేహంగా ఉంది. ఆ సత్యాన్ని గురించి వారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని? అది కొంచెము దూరముగా ఉన్నది, అది కొంచెం లోతుగా ఉంది, అది వారికి అర్థము కావడం లేదు. హల్లెలూయా. అలాంటప్పుడు యేసు తానే వారి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మార్తా మరియా ఇంటికి కూడా తానే దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ప్రయాసపడి, రాత్రంతా ప్రయాసపడి వ్యర్థమైన జీవితాలకు తానే దగ్గరికి వచ్చాడు. వచ్చి కొంచెం లోతున వేయండి అని సత్యాన్ని తెలియజేశాడు. రిపీట్ అగైన్, సత్యాన్ని తెలియజేశాడు. మార్తా మరియా ఇంట్లో సత్యాన్ని విడుదల చేశాడు. ఇక్కడ లాజరు అయితే లేడు, కానీ మార్తా మరియా ఇది ఈ స్థానము, ఇది చాలా, మార్తా మరియా ఈ స్థానము చాలా ప్రాముఖ్యమైనది అని, ఉత్తమమైనది అని అక్కడ ఒక సత్యాన్ని విడుదల చేశాడు. ఇక్కడ వీరి యొక్క జీవితంలో నీ మాట చొప్పున అని, ఆ సత్యాన్ని అనే మాట చొప్పున వారు బయటికి వెళ్ళారు. ఇదే సత్యమైన వాక్యాన్ని తానే మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని వినడానికి ఆయన వచ్చిన స్పీకర్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, వినగలిగిన చెవులు చెవిగలవాడు వినును గాక అన్నాడు. చాలా మంచిది. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. చెవగలిగిన వాడు వినును గాక. ఎందుకంటే ఇది సత్యం. లోకం ఒక మాయని
తెలుసుకున్నాను, ఏది నాదని. పాట పాడుతున్నప్పుడు ఎంత సత్యాలవి. హల్లెలూయా. అంతే, చెవుగలిగిన వాడు వినను గాక, ఎందుకంటే తానే మన యుద్ధకు వచ్చి నడుస్తున్నాడు. సత్యము మన జీవితంలో ఎంత దూరంలో ఉందండి. సత్యం అనేది ఎంత దూరంలో ఉంది. ఆ సత్యానికి నా ప్రాధాన్యత ఏంటి? ఆ సత్యానికి నేను ఇస్తున్న విలువలు ఏంటి? ఆ సత్యాన్ని గురించి నా ఆశయాలు ఏంటి? నా ఆశయాలు ఏంటి? నేను ఒకటి అడుగుతున్నా, ధైర్యంగా నేను ఒకటి చెప్పగలిగిన నా రోజు, ఈ సంవత్సరంలో నా రిపోర్ట్ ఏంటంటే, 17 సంవత్సరాల నుంచి ఎవరైతే ఏది చేయలేకపోయారో అది ఈ 1 year లో నిస్సి ప్రార్థన మందిరములో ఒక 2 చేయగలిగారు. హల్లెలూయా. వచ్చి ఈ స్థానంలో వెళ్ళి, నేను మళ్ళా ఇంకోటి చెప్తున్నాను, నేను ప్రతి విషయంలో కానీ నీ విషయంలో కానీ కాదు, నేను ఎప్పుడు మీకు చెప్తా ఉన్నాను, 17 సంవత్సరాల నుంచి నేను చూడకుండా వాటిని నేను చూడగలిగాను. అది ఫిలిప్, డానీ. అంతకన్నా నేను చూడగలిగింది ఏంటంటే, అనూప్ గారు తీసుకున్న బాధ్యతలు. ఆయన ఒక సంఘ పెద్దగా అందరినీ సమకూర్చి ఒకరినొకరు మాట్లాడుకొని, అనూకు విజయ్తో, ఫిలిప్తో, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని, ఏం సార్ మనం ఇలా ఈ విధంగా చేస్తామా అని ఒక నాయకత్వం వాళ్ళు జరిపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఈ యొక్క సంవత్సరంలో మనకంటూ ఒకటి ఉన్నప్పుడు నేను ఏమైనా చేశానా? సత్యానికి నేను దూరంగా ఉన్నానా? సత్యానికి నా ప్రాధాన్యత ఏమిచ్చాను? దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటది. వాక్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే వాక్యము, వాక్యం అంటేనే సత్యము, సత్యం అంటేనే ఆత్మ. అది ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటది. ఇచ్చిన యొక్క స్వేచ్ఛలో నేను సత్యానికి ఎంత దూరంలో ఉన్నాను. వీళ్ళిద్దరి జీవితంలో సత్యం అనేది ఆలోచిస్తుంటున్నారంటే అది దూరంలో ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంటున్నదో. 19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు వారితో కూడా నడుస్తూ ఆయన అవి ఏవని వారిని అడిగి, సంభాషణ అది ఏమిటి? వాట్ థింగ్స్? అది ఏమిటి? మీ సంభాషణ ఏమిటి? హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక ప్రశ్న, అందరికీ, యవనస్తులు కానీ సంఘానికి నాకు ఇస్తున్న ప్రశ్నలు ఏంటంటే, మీ ఆలోచన ఏమిటి? మీ సంభాషణ ఏమిటి? వ్యక్తిగతంగా నీ ఆలోచన ఏంటి? కుటుంబ పరంగా నీ సంభాషణ ఏమిటి? సంఘంలో నీ ప్రయత్నంలో ఏమిటి? దేని కొరకు? వై? వాట్? హల్లెలూయా. ఆయన వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, సంఘ జీవితంలో తానే మనతో కూడా నడుచుతున్నవాడు. ఒకవేళ మనతో కూడా కలిసి నీ సంభాషణ ఏంటంటే, దేని నిమిత్తమై నీ సంభాషణ? హల్లెలూయా. సత్యాన్ని గురించి కాకుండా అసత్యాన్ని గురించి నా సంభాషణను చెప్తే ఒప్పుకుంటాడా? ఏమో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. స్కూల్కి ఉపయోగించిన తర్వాత, ఒక ట్యూషన్ ఉపయోగించిన తర్వాత పిల్లడు ఏదైనా చదువుకున్నావంటే వాడు ఏదో ఒక గేమ్ గురించో, లేదా ఏదో సినిమా గురించో, లేదా ఏదో ఆట గురించి చెప్తే ముఖం చల్లటది. నేను అడిగేది ఏంది? నువ్వు చెప్పేది ఏంది? నీ సంభాషణ ఏమిటి? అవునా కాదమ్మా?
ఏమండి ఇవన్నీ అయిపోయినాయి, పోయి ఇవన్నీ తీసుకురండి ఎట్లంటే, అది కాకుండా వేరే ఏదైనా చెప్తే, నేను డ్యూటీకి పోయేస్తానంటే నేను అడిగింది ఏంది, నువ్వు డ్యూటీకి పోయేది నువ్వు చెప్పేది ఏంది అని అడుగుతావు లేదా? నా సంభాషణ ఏంటి? యేసు ప్రభు ఈ ఉదయకాలంలో అడుగుతున్న క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ కాన్వర్సేషన్? వాట్ థింగ్స్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఈస్ యువర్ మైండ్ రన్నింగ్? ఫర్ వాట్ థింగ్స్? హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ థింకింగ్? కొన్నిసార్లు ఊరికి అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటా ఉంటాం, ఏదో మాట్లాడుకుంటా ఉంటాం, అవసరం లేవు అవి. హల్లెలూయా. ఏందో మళ్ళా ఏందో జీవితం, ఏందో నీదా నీ జీవితం నీదా ఏందో అనడానికి? ఎవరిది జీవితం? నాది కాదే. ఏది నా సొంతం ఆనందన్నాను. ఆ పాట పాడుతున్నప్పుడు ఏది నా సొంతం? ఏదండి నా సొంతం? ఏది నా సొంతం కాదు. ఏందో నా జీవితం చెప్పుకోవడానికి ఏది నా సొంతం కాదు. నేను అంతే, మనం అంతే. హల్లెలూయా. మన సంభాషణ ఏమిటి? కింద చదవండి 20. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములే. వీళ్ళొక్క సంభాషణ ఏంటో తెలుసా? ప్రధాన యాజకులను, పెద్దలు, అధికారులు ఒక అతనిని మరణ శిక్ష వేశారు. నీకు తెలియదా? ఆయన ఇశ్రాయేలుకు విమోచకుడు అని మేము అనుకుంటిమి. ఇప్పుడు ఆయన చనిపోయి 3 దినాలు అయిపోయా. ఇంక ఏంది మా నిరీక్షణ? ఇచ్చినాడు కదా ఆయన. అర్థమైనా? అంటే వీళ్ళకి తెలిసిన సత్యం ఏంటంటే ఆయన ఇశ్రాయేలుకు విమోచకుడు, కానీ ఆయన చంపేసి 3 రోజులైంది. ఇప్పుడు వస్తున్న డౌట్ ఏంటంటే ఆయన లేచాడంట. సత్యము దూరంగా ఉంది, అర్థము కాని పరిస్థితిలో ఉంది. ఆ సత్యము మొలిచి ఉన్నది, మా మధ్యలో ఉంటున్నది, నాతో కూడా నడుస్తున్నదని వారికి తెలియదు. దగ్గర ఉన్నా చర్చ్, ఐ వాంట్ యువర్ అటెన్షన్. అది దగ్గర ఉన్నా వారి జీవితంలో అది వెనువెంట నడుస్తున్నా వారికి ఎలా ఉంది? అది లోతుగా ఉంది, అది ఎంతో దూరంగా ఉంది. అది మొలిచింది కదా అని సంతోషము వారి జీవితంలో లేదు. హల్లెలూయా. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగినప్పుడు ఒక సమరయుడు వచ్చి నిన్ను కాపాడాడు కదా. నన్ను కాపాడడానికి ఆ యొక్క సత్యము భూమిలో పడి అది మొలిచింది కదా అని కొందరు చెప్పినా వారికి సందేహం. వారికి తెలిసిన సత్యం ఏంటి? యాజకులు, అధికారులు మరణ శిక్ష వేశారు, మా నిరీక్షణ పెడతాం. సత్యము మొలిచిందంటే కూడా నమ్మడానికి లేదు వాళ్ళకి. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మన జీవితము అమ్మా అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? యవనస్తులు, ఓకే, నా జీవితము యెరూషలేము నుంచి ఎంఐకి పోతున్నామా? ఎంఐ
ఏమన్నాను? నుండి యెరూషలేము నుండి ఎమ్మైకి పోతున్నానా, ఎమ్మై నుండి నేను యెరూషలేముకు పోతున్నాను అనేదే జీవితం. ఐ రిపీట్ అగైన్, ఇఫ్ మై లైఫ్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ జెరూసలేం టు ఎంఐ, సత్యం అనేది దూరంగా ఉన్నది. యూ కెన్ అండర్లైన్, యూ కెన్ టేక్ దీస్ వర్డ్స్ టు యువర్ హార్ట్. యెరూషలేము నుంచి ఎంఐకి పోతే సందేహం. హల్లెలూయా. అదే ఎంఐ నుండి యెరూషలేముకు పోతే సత్యము స్థిరపరచబడి ఉంది అని అర్థం. ఇది యొక్క కథలో ఉంటున్న సత్యం. హల్లెలూయా. మన జీవితము యెరూషలేము నుండి యెరికోకు వచ్చినప్పుడు ఒక గూటికి చేర్చినాడు. ఆ గూటు పేరే సియోను. ఆ సియోను ఎక్కడుంటది? యెరూషలేములో ఉంటది. యు గాట్ ఇట్? నా జీవితము యెరూషలేము నుంచి యెరికోకు పోతే ఒక మంచి సమరయుడు తీసుకుని వచ్చి ఒక ఇంటిలో ఉంచాడు. ఆ ఇంటి పేరు సియోను. సియోను యెరూషలేము ఉంటది. యెరూషలేము అంటే సమాధానము. దేవుడు నివసించే స్థలం సమాధానం, ఆదరణ, సంతోషము, ఉత్సాహము, కేకలు, ఆరాధన, స్తుతి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నివసిస్తుంటున్న ఆ సియోనులో ఉంటున్న జీవితము ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉంది? ఎంఐకి ప్రయాణం చేస్తా ఉంది. ఎందుకు ఎంఐకి ప్రయాణం చేస్తుందంటే సత్యము ఇంకా అర్థము కావడం లేదు. సత్యము వారి జీవితాల్లో దూరంగా ఉంటున్నది. సత్యం అనేది వారి జీవితంలో లోతుగా ఉన్నది. ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో నిరీక్షణ లేదు. హల్లెలూయా. వారి జీవితంలో నిరీక్షణ లేదు. చనిపోయి ఎన్ని రోజులైంది? అది ఏమైంది? చదవండి కింద 22-23. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాకు విస్మయము. We were astonished. We were surprised. ఆ సత్యము మొలిచిందా? ఇదేంది? కన్నులారా మేము చూస్తే ఆయనను మరణ శిక్షకు విధించడం, తీసుకుపోయి సమాధిలో పెట్టడం కన్నులారా చూస్తే ఇప్పుడు లేదంటే ఎలా? దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వస్తున్నామే కానీ ఆయన ఉన్నాడని మనకు అర్థం కావడం లేదు. ఆయన ఉన్నాడు, సజీవుడు అని తెలిస్తే జీవితాలు కదలించబడవు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం స్థిరంగా ఉంటుంది కానీ కదలించబడదు. ఎందుకంటే ఆయనే ధ్వజం. ఆమేన్. నా జీవితంలో నేను కదలించబడుతున్నానంటే నాకు సత్యం ఇంకా దూరంగా ఉన్నది. ఆయన ఉన్నాడు అనే నమ్మకము నాకు ఇంకా ఏర్పరచబడడం లేదు. హల్లెలూయా. సత్యము ఇంకా నా జీవితంలో స్థిరంగా లేదు. సత్యం ఏంటంటే అది మొలిచి ఉన్నది, అది సజీవమైనది, దానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. కానీ ఆ మాట చెప్పినప్పుడు విస్మయము పొందకూడదు. షుడ్ నాట్ బి అస్టానిష్డ్. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూత్, ఇట్స్ అ ఫ్యాక్ట్. హల్లెలూయా. ఆ తర్వాత ఏమండి? మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ ఏమంటున్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు లేదని చెప్తున్నారు. లేదంటే అర్థం ఏంటో తెలుసా? మనం తీసుకోవాల్సింది
ఉంటే నాకు ఇవన్నీ జరుగుతుందా అంటామా లేదా చెప్పండి సార్? మీ యొక్క మనసుకు ఇది పెట్టి ఏందండి దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతుందా నాకు? ఊరికే దేవుడు 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 అనుకుంటా కదా. మీరు కాదు, కొందరు వాళ్ళు ఎవరో యెరూషలేము నుంచి ఎమ్మాయికి పోయేవాళ్ళు. ఏంతో మేము ఇట్లా అనుకుంటేమి కానీ, ఇట్లా జరుగుతుందని అనుకుంటేమి కానీ, ఏమిటమ్మా ఇలా జరుగుతుందని నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకునేది జరిగితే నీకు దేవుడు ఎందుకు? నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడో నీకు నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నా ఎమ్మాయి మార్గంలో నాతో కూడా ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడు. కానీ నువ్వు అనుకునేది జరగదు. వారు అనుకున్నారు, ఇలా ఉంటుందని అనుకున్నారే కానీ అది జరగలే. జరగకున్నప్పుడు నిస్పయము పొందుతున్నారు. సత్యాన్ని నమ్మడం లేదు, అది కొంచెం దూరంగా ఉంది, లోతుగా ఉంది. తర్వాత ఏమైందమ్మా? అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. ఎక్కడి నుంచి? మోషే కాలము నుంచి మొత్తము చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? అవి సత్యం. హల్లెలూయా. అవి సత్యం. వాటన్నిటినీ చెప్పుకుంటూ వచ్చినారు. ఆయన చెప్పేక ముందు వారికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? అవివేకులారా. హౌ ఫూలిష్ యు ఆర్, హౌ ఫూలిష్ యు ఆర్. ఏంటండి యాజకులు అంటావు, వాళ్ళంటావు, అధికారులు అంటావు, అదే అంటావు. వాళ్ళు ఏమి బోధించారో తెలియదా నీకు? సరే చెప్పండి. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించి 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 ఆలోచించే లోపల ఏదో ఒక మనం తీసుకుని నిర్ణయం ఒకటి వస్తుంది. ఎంఐ అనేది ఒకటి వస్తుంది. దాని పేరు ఏంటో తెలుసా? ఊరికే ఒకసేపు మొదలుపెట్టప్ప, తల వేడెక్కిపోయింది. ఏమెక్కిపోయింది? ఎంఐ అంటే ఏంటి? వెచ్చదనం. ఎంఐ అంటే వెచ్చదనం. నాకేమొచ్చింది? తల వేడెక్కిపోయింది, కడుపు మండిపోతా ఉంది. ఎందుకు? ఎందుకు వేడెక్కి మండుతా ఉంది? యెరూషలేము వదిలిపెట్టావు కనుక. యెరూషలేమును వదిలిపెట్టావు కనుక కడుపు మండిపోతా ఉంది. ఏంది నీ కడుపు మండేది? దేనికి? దేనికి? వాడే మంటున్నాడు, నేనెందుకు ఇట్టున్నాను? ఇదే మండే, ఇదే మంట. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అంటే ఇదే మండే. మంట ఏంటి? మండే మంట ఏంటి? సండే. సండే వేరే, మండే వేరే. ఇంకా కడుపు మంట, తల వేడెక్కిపోవడం. వాళ్ళకు కూడా వాళ్ళకి గ్రామం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? మండే సమయం. ఇంకా చాలా భయ్యా నువ్వు చెప్పింది, మేము అవివేకులమే, మా బుద్ధి లేదు సార్, అవివేకులమే. ఇంకా చాలులే, కడుపు మండిపోతాను, ఇంక తల వేడెక్కిపోయింది మాకి. కానీ వాళ్ళు ఏమి చేస్తారో తెలుసా? గ్రామం వచ్చింది కానీ ఈయన ఏదో చెప్తున్నాడు, దాటిపోతున్నాడేమో, ఆయన దాటిపోతున్నాడేమో. హల్లెలూయా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, బద్ధమైంది నేనయ్యా, బద్ధమైంది నేనయ్యా. వీళ్ళు కూడా అదే చేశారు. కడుపు మండిపోయినప్పుడు, తల వేడెక్కినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏ ఆడపోతులేరా, బలవంతం చేసి ముందు మా దగ్గర
అని బలవంతము చేసినట్ట. మన జీవితంలో కూడా కడుపు మండినప్పుడు, తల వేడెక్కినప్పుడు, అది సండేస్ లో చర్చిలో కాదా మంట. సండే చర్చి అయిపోతేనే మండే స్టార్ట్ అవుతుంది. ఈ 3 గంటల తర్వాత మండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మంట. మండే అంటే మంట. ఎప్పుడు మొదలవుతుంది? మండే అంటే చర్చి నుంచి ఇంటికి పోతేనే మండే. అప్పుడు ఏం చేయాలి? ఆయన బలవంతం చేసి మా ఇద్దరు మా ఇంట్లో ఉండు. చదవండి. బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళ మంట ఎప్పుడు తగ్గింది? దాని అర్థం ఏంటో తెలుసా? టైం అయితే అయింది. ఏమి దాని అర్థం ఏంటో తెలుసా? సరే, దేవుడే ఉన్నాడు అనుకున్నప్పుడు మన మంట దేనికో, మన వేడి దేనికో, దీనికన్నా మంట వేడి ఆయన పొందినాడు కదా. దీనికన్నా మంట వేడి ఆయన పొందినాడు కదా. ఆ యాజకులు, ఆ లేవీయులు, వాళ్ళు అధికారులు, వీరందరూ ఆయనని శిలువ వేయడము నేను చూసినాను కదా. నా కన్నారా ఆయన మరణించడము నేను చూసిన కదా. ఆయన సమాధి చేయబడ్డాడు కదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రొట్టె విరుచుట మనకన్నా ఆయన కన్నా అవమానం మనం పొందినామా? ఆయన కన్నా నిందలు మనం పొందామా? ఆయన పొందిన దెబ్బలు మనం పొందామా? ఆ మంట ఎదుట నా మంట ఎంత అని వారికి అర్థమైనప్పుడు, ఆ సత్యం అనేది వారికి దగ్గరలో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. వాళ్ళు గుర్తుపట్టగలిగినారు సత్యాన్ని. అంతవరకు సత్యము దూరంగా ఉండింది, లోతుగా ఉండింది, ఉంది కదా అని తెలియలేదు. ఎప్పుడైతే దేవుని తన జీవితంలో స్వీకరిస్తారో, ఎలాంటి పరిస్థితుల్లో స్వీకరించినారో? ఎమ్మైలో, యెరూషలేములో కాదు. కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, అది ఏ పేరైనా కానీ, ఏ రూపమైనా కానీ, అది ఎక్కడైనా కానీ, అది ఏదైనా కానీ గాక, ఓకే, ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ హోమ్. Invite into your home. He'll tell you, I suffered more than you. I was insulted more than you. I took every pain. Is it not? Is it not? He took everything. ఎప్పుడైతే అది గుర్తొస్తుందో, ఓకే, అప్పుడు వాళ్ళకి సత్యము తెలియజేయబడింది. 32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు. ఇప్పుడు వారి సంభాషణ ఏంటి? వారి సంభాషణ మారిపోయింది. ఎప్పుడైతే గుర్తుపట్టారో, ఎప్పుడైతే స్వీకరించారో, ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తుపట్టారో, అప్పుడు ఆ దారిలో ఉండేదంతా, అప్పుడు మనకేదో మండుతా ఉండింది కదా. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఇప్పుడు మండుతుందా లేదా? మీ మనసాక్షికి మీరే చెప్పుకోండి. నా జీవితంలో ఇట్లా మండుతున్న పరిస్థితుల్లో నేను ఆహ్వానించినా లేదా అని మీ యొక్క హృదయంలో తట్టుచుంటున్నది. ఎందుకంటే వాక్యం నాది కాదు, అది జీవం గలది. వారి సంభాషణ, వారి ప్రాణాత్మ శరీరంలో ఉంటున్న సంభాషణ మారిపోవాలి. దానినే ఏమంటారంటే, నీ మనసు మారి నూతన రూపాంతరము చెందాలి, నూతన పరచబడాలి. అది వారి జీవితంలో జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, యెరూషలేము నుంచి తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. నా జీవితం యెరూషలేము నుంచి ఎమ్మైకి పోతా ఉందా? ఎమ్మై నుంచి యెరూషలేముకి పోతుందా?
నువ్వు ఎంఐకి వస్తావు అంటే అది మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంఐ నుంచి యెరూషలేము పోయేటట్లుంటే ఎవ్రీ డే ఇస్ సండే. హల్లెలూయా. ఎవ్రీ డే విల్ బి సండే బికాస్ ఇట్స్ గాడ్స్ డే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంత దూరంలో ఉన్నాడు, ఆ సత్యము దూరంలో ఉంది, అది ఎంతో లోతులో ఉంది. అది అర్థం కావాలి కనుక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటను మన వెనకడికి ఆస్వాదించి దీవించిన కాక. ఆమేన్.